చిట్వేల్ వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర వైసీపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు. అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర వైసీపీ పార్టీ కార్యాలయాన్ని రైల్వే కోడూరు శాసనసభ్యుడు కొరముట్ల శ్రీనివాసులు చేతుల మీదుగా ప్రారంభించారు. రైల్వే కోడ్ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కొండూరు అజయ్ రెడ్డి, పంజం సుకుమార్ రెడ్డి, సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల జెడ్పీటీసీ మండల కన్వీనర్ చెవు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ టంగుటూరు చంద్ర, ఎల్వి మోహన్ రెడ్డి, మల్లిశెట్టి వెంకటరమణ, చిట్వేలి మండల పరిధిలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కోలాహలంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమైక్యతతో వైసీపీ పార్టీ కార్యాలయానికి వచ్చి తమ వంతు భాగంగా అందరూ హాజరయ్యారు. ప్రథమ ద్వితీయ శ్రేణి నాయకులకు, తృతీయ శ్రేణి యువ నాయకులు, సీనియర్ నాయకులు పూలమాల వేసి సాల్వా కప్పి సన్మానించడం జరిగింది. నగరిపాడు పంచాయతీ పరిధిలోని వెంకటరాజుపల్లె పులుపుతూరి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో చిట్వేలి మండల వైసీపీ కన్వీనర్ చెవు శ్రీనివాస్ రెడ్డికి, చిట్వేలి ఉప సర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డికి వైసీపీ పార్టీ కార్యాలయంలో సాల్వా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించి వైసీపీ పార్టీకి వీర విధేయులుగా పనిచేస్తామని, వైసీపీ పార్టీని గెలిపించుకుంటామని వైసీపీ తృతీయ శ్రేణి లీడర్లు తెలిపారు. సి వెంకటరెడ్డి, పి మధుసూదన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, త్రిమూర్తి రెడ్డి, రవిరెడ్డి, నర్సారెడ్డి తదితరులు పాల్గొని జై జగన్ జై జై జగన్ అన్న నినాదాలు చేశారు. వాడు ఫోటో తెచ్చారు కదా అన్నగంట తెచ్చాడు వాడు లైటర్ తెచ్చిపోతాయా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం చిట్వేల్లో ఓపెన్ చేయటాన్ని ఘనంగా ఓపెన్ చేశారు. దానిపైన మీ అభిప్రాయం, పార్టీ శ్రేణులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ కాన్స్టిట్యున్సీకి చిట్వేలు ఈశాన్యము ఏ ప్రోగ్రాం చేసినా రాజమండ్రి స్టార్ట్ చేస్తాము. కాబట్టి ఈరోజు చిట్వేలులో ఫస్ట్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి తర్వాత అన్ని మండలాలు ఓపెన్ చేస్తామని హైకమాండ్ నుంచి ఆర్డర్ వచ్చిన వల్ల చిట్వేలు ఓపెన్ చేసాము. చిట్వేల్లో పోయినసారి మనం ఎట్లయితే అందరం కలిసికట్టుగా పనిచేసాము. ఇప్పుడు కూడా అందరం కలిసి ఎవరు ఏ సమస్యలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి పోయినసారి మెజార్టీ తక్కువగా చూసేదానికి ప్రయత్నం చేస్తాము. మా నాయకులు, మా కార్యకర్తలు, సర్పంచ్లు అందరూ కూడా చాలామంది చాలా ఉత్సాహంగా వచ్చారు. ఈ ప్రోగ్రాం వచ్చినందుకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు, మన కన్వీనర్ తరఫున అందరికీ ధన్యవాదాలు. మా మహేష్ రెడ్డి, మిత్రులందరూ కూడా కలిసి నాకు బాగా సహకరిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ కుటుంబానికి, మీ కుటుంబానికి ఎప్పటి నుండో సాన్నిహిత ఉంది. చిట్వేలు మండలం అంటే, చిట్వేలు పట్టణం అంటే టక్కన గుర్తొచ్చే మీ కుటుంబమే. అదే ఈ అన్నదాబాయి సంబంధానికి ఇప్పుడు పార్టీ కార్యాలయం మీరు చేస్తున్న కృషి ఇక్కడ కార్యకర్తలు ఏ విధంగా ఉంటుంది? ఈరోజు చిట్వేలు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కొరముట్ల శ్రీనివాస్ గారు రావడం జరిగినది. చాలా సంతోషంగా ఉంది. మన మండలంలో నుంచి నలుమూలల నుంచి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్యకర్తలు కానీ తండోపతండోలుగా ఈరోజు జనం దండిగా వచ్చి అందరూ మద్దతు బాగా తెలిపారు. వచ్చే ఎలక్షన్లో కూడా అందరం కలిసికట్టుగా సీనియర్ నాయకులు అందరూ, కార్యకర్తలు అందరూ కలిసి మంచి మెజారిటీ తెప్పిస్తామని మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారు కూడా. అందువల్ల అందరికీ ఎలాంటి ఉద్దేశాలు లేకుండా పనిచేయడానికి సంస్థగా ఈరోజు ఇదే నిదర్శనం. ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం, ఇక్కడికి వచ్చిన జనత ఈ పార్టీలో ఎలాంటి కమిషన్ లేకుండా అందరం ఖచ్చితంగా పనిచేస్తామనే నిదర్శనం భావిస్తున్నాం. థ్యాంక్ యూ.
ఒక్క నిమిషం లాస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ Y75 అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? ఈనాటి వయసు ఉన్నది అది ఎవరికి చెప్పలేదు. ఈ జనాల్లో పోతే మాకు తెలుస్తుంది, ప్రజల్లో పోతే తెలుస్తుంది. మా 3 సిద్ధం సభలు 4 చూస్తే 175 వచ్చేది ఖాయం అని తెలుస్తుంది. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు 2 మీటింగ్లు పెట్టి 2 అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. మోడీ సభ కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. కాబట్టి 175 వస్తారు, దానికి ఆశ్చర్యపోవడం లేదు. ఖచ్చితంగా 175 గెలుస్తామని ధీమాగా మేము చెప్తున్నాం. మండల కన్వీనర్గా మండల స్థాయి నాయకుల పరిస్థితి ఎలా ఉంది పార్టీలో? అందరం చాలా కలిసికట్టుగా పనిచేస్తాము. ఏమి ఉండవు, ఏదైనా ఉంటే ముందు ఉంటాయి కానీ వాళ్ళకి ఏమి ఉండవు. చాలా కలిసికట్టుగా అందరం పోయినసారి మెజార్టీ చేసాము, ఈసారి అందుకంటే రెట్టింపు చేసి ఆ మెజార్టీ తక్కకుండా ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని ఎంపీ గారిని గెలిపించుకొని పోయినసారి మెజార్టీ 35,000 వచ్చాయి. ఈసారి ఆ మెజార్టీ తక్కకుండా చూసుకునేదానికి అందరం కృషి చేస్తాము. ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు అందుబాటులో ఉన్న నాయకులు అందరూ వచ్చారు.